హాయ్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి కేఎఫ్‌సీ స్టైల్‌లో ఇంట్లోనే చికెన్ పాప్‌కార్న్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించాను. ఇంకా ప్రాసెస్‌లోకి వెళ్ళినట్లయితే ఇందుకోసం మనమైతే బోన్‌లెస్ చికెన్ అయితే తీసుకోవాలి. తీసుకొని ఇందులోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొంచెం పసుపు, కొంచెం కారము, రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసేసుకొని ఒక నిమ్మదబ్బను కూడా ఇందులోకి పిండేసుకోవాలి. పిండేసుకొని ఈ మొత్తాన్ని ఈ చికెన్‌లోకి కలిసేలాగా కలిపేసుకోవాలి. బాగా ఇదంతా కలిపేసుకొని దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ అయినా మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసేయాలి. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఒక ప్లేట్ తీసుకొని అందులోకి మైదా పిండిని యాడ్ చేసుకొని మనం తీసుకున్న చికెన్ అయితే ఈ మైదా పిండిలోకి యాడ్ చేసేసి నేను చూపిస్తున్న విధంగా డస్టింగ్ అయితే చేసేసుకోవాలి. చేసేసుకొని ఇప్పుడు ఒక బౌల్లో సపరేట్గా వాటర్ తీసుకొని మనం కలుపుకున్న చికెన్ అయితే ఈ వాటర్లోకి యాడ్ చేసి మళ్ళీ ఆ చికెన్ని తీసి మైదాలోకి అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని నేను చూపిస్తున్నట్లుగా డస్టింగ్ అయితే చేసుకోవాలి. అంటే ఇలా నేను చూపించినట్లుగా నలిపినట్లుగా చికెన్ని ఇలా చేసేసుకున్నట్లయితే మనకి ఆ చికెన్ పకోడా చేసుకున్నప్పుడు పైన లేయర్స్ అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. సో ఇలా ఒకసారి చేసేసుకొని ఇప్పుడు బాగా హీట్ ఉన్న ఆయిల్లోకి ఆయిల్ అయితే చాలా హీట్గా ఉండాలి. ఆయిల్లోకి అయితే ఈ చికెన్ని వదిలేసుకోవాలి. వదిలేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఆయిల్ అయితే మీడియం ఫ్లేమ్లో అసలు ఉండకూడదు. బాగా హీట్గా ఉన్న ఆయిల్లోకి అయితే ఈ చికెన్ని వదిలేసుకోవాలి. వదిలేసుకొని ఇలాగే ఫ్రై చేసేసుకోవాలి. ఇది మొత్తం ఈ కలర్ అంతా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు, అంటే పైన నొరగంతా తగ్గిపోయేంత వరకు అయితే ఈ చికెన్ అయితే మనం ఆయిల్లోనే ఫ్రై చేసేసుకోవాలి. చూసారా, ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. లోపల చికెన్తో సహా కుక్ అయిపోయి ఉంటుంది. సో ఇప్పుడు ఇలా వచ్చిన తర్వాత తీసేసుకొని ఇంకా మనం తినేయడం అంతేనండి. చాలా సింపుల్గా ఇంట్లోనే కేఎఫ్‌సీ స్టైల్‌లో చికెన్ పాప్కార్న్ ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్.